ప్రశాంత్ కిషోర్ యాదృచ్ఛికంగా అన్నారు లేకపోతే వ్యూహాత్మకంగా అన్నారు. టీవీకే విజయ్ స్టేజ్ మీద ఉన్నప్పుడే అన్నారు సరిగ్గా 1 year తర్వాత బీహారీ గురించి మాట్లాడుకుంటారని. సో ఆ కామెంట్సే నిజమే అనుకోవచ్చా? You see, there is so much of chatter in the name of MS Dhoni. He is the only Bihari who is more popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, so I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I am here. That is అంటే బీహార్ గురించి మాట్లాడుకుంటారని అనలేదు. నేను మహేందర్ సింగ్ ధోని పాపులరు, ఆ తర్వాత నేను మరో బీహారీ పాపులర్ అవుతాను అన్నాడు. సో ఆ యాంగిల్లో అన్నాడు. మీకు అందువల్ల సెకండ్ బీహారీ టు బి పాపులర్ ఇన్ తమిళనాడు అన్నాడు. ఎందుకంటే విజయ్ గెలుస్తాడని. అంటే నా ప్రశాంత్ కిషోర్ అన్నది కూడా మీకు టీవీకే ఏర్పాటు సభలో అన్నట్లున్నారు. ఈవెన్ అందువల్ల టీవీకే మీటింగ్లోనే అన్నాడు. మీకు అనడమే కాకుండా టీవీకి రోడ్ మ్యాప్ ఇవ్వడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అంటే విజయ్ గెలుస్తాడు, టీవీకే గెలుస్తుందని ఎవరు కూడా అసలు విజయ్ గురించి చర్చించని సమయంలో అన్నాడు. మరి అదే ఆయన ఇదే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, చాలామందిని గెలిపించాడు. అక్కడ స్టాలిన్ కూడా గెలిపించాడు అనుకోండి. మీకు అది కూడా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బెంగాల్ మమతా బెనర్జీ నుంచి ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అడ్వైజర్గా పక్క జరిగాడు, ఆమె ఓడిపోయింది అక్కడ. ఇక్కడ జగన్తో యాక్టివ్ అడ్వైజర్ మారిపోయాడు, ఇక్కడ ఓడిపోయాడు జగన్. చంద్రబాబు నాయుడు కూడా కలిశాడు, అక్కడ చంద్రబాబు నాయుడుకి అడ్వైజ్ ఇచ్చాడు అని. అందువల్ల టీవీకే విజయ్కి కూడా అడ్వైజర్గా ఉన్నాడు. వాస్తవంగా డైరెక్ట్గా తర్వాత లేదు, ఎందుకంటే తర్వాత బీహార్ ఎలక్షన్స్ వచ్చాయి. సో ఆయన అక్కడ ప్రత్యక్షంగా పోటీ చేయడం వల్ల ఆ యాక్టివ్ అసోసియేషన్ టీవీకేతో విజయ్తో లేదు. బట్ డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్షన్ కరెక్ట్ కావడమే కాకుండా ప్రశాంత్ కిషోర్ ఎర్లీ రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు అని అంటారు. ప్రశాంత్ కిషోర్ వాదన ఏముంది అంటే దానికి ఒక బేస్ కూడా చెప్పాడు. 15-20% విజయ్ ఫాలోయింగ్ ఉంటుంది ఓటింగ్ అని. అది ప్రశాంత్ కిషోరే కాదు, తర్వాత అందరూ పోల్స్టర్స్ కూడా చెప్పింది అది. కానీ ఇంకొక డైమెన్షన్ మిగతా వాళ్ళు చెప్పలేదు, ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ఒక 20% నాన్ కమిటెడ్ ఓటర్ ఉన్నారు అన్నాడు. ఆ నాన్ కమిటెడ్ ఓటరు ప్లస్ విజయ్కున్న కమిటెడ్ ఓటరు, ఈ రెండు కలిపితే అంటే ఓటరు లేదా నాన్ కమిటెడ్ ఓటర్ ఉంటే విజయ్ గెలిచేస్తారు అన్నది ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్. అది నిజమైంది కదా. ఇప్పుడు అదే ఫ్యాక్టర్స్ మీకు విజయ్కున్న కోర్ ఫ్యాన్ బేస్కు తోడుగా డిఎంకే ఏడిఎంకే ఓటర్లను కూడా తన వైపు స్వింగ్ చేసుకోగలిగాడు. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. బట్ ఆయనే కంప్లీట్గా స్ట్రాటజిస్ట్గా ఉండి పనిచేసిన ఉదాహరణ లేదు. కానీ బట్ క్లియర్గా డిఎంకే ప్రశాంత్ కిషోర్ క్లయింట్. అలాంటిది డిఎంకే ప్రత్యర్థిగా డిఎంకేను ఓడిస్తానని శపథం చేస్తున్న సభలో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. సో అందువల్ల డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ ఇమేజ్ పెరగడానికి ఇది ఉపయోగపడింది.